ఈరోజు నేను ముంబై హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ముంబై అనేది ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ ఇండియా, ప్లస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ హబ్లో రిసైడ్ అయి ఉంటాయి. టోటల్ ఇండియాలో ఇలాంటి సర్కులర్ డెవలప్మెంట్ ఉన్న సిటీ వన్ అండ్ ఓన్లీ హైదరాబాద్. వేరే ఏ సిటీ కూడా ఇలాంటి 3 మేనేజ్డ్ హైవేస్ లేవు. కొన్ని సిటీస్కి బెంగళూరు, ముంబై లాంటి సిటీస్కి ఓఆర్ఆర్ ఉంది, బట్ రీజనల్ రింగ్ రోడ్ ఉన్న సిటీ ఇప్పటి వరకు ఇండియాలో లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిటీ, హైదరాబాద్. వరల్డ్ క్లాస్ సిటీకి, ఒక ఇంక్లూజివ్ సిటీకి ఏవైతే పారామీటర్స్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కోకాపేట్ నియోపోలిస్, బిగ్గెస్ట్ ఐటీ హబ్, ఎంటైర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటీ హబ్. హైదరాబాద్లో ఇది ఇంకొక సిటీ అనుకోండి, మోడర్న్ సిటీ అనుకోండి, గ్లోబల్ సిటీ అనుకోండి, ఐటీ హబ్ అనుకోండి. కొంత రీజనబుల్ ప్రైస్లో మనం ఒక మంచి ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలంటే ఇట్స్ పాసిబుల్ ఇన్ కొల్లూరు అండి. అరౌండ్ 6,000 నుంచి 8,000 వరకు మన కొల్లూరులో బ్రాండెడ్ కంపెనీస్, ప్రీమియం కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసే హై రైజ్ టవర్స్లో మనం ఫ్లాట్ పర్చేజ్. హాయ్, హలో అండి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ వీఆర్ ఇన్ ఫీల్డ్. ఈరోజు నేను ముంబై హైవే గురించి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. సో ముంబై హైవే ఎలా డెవలప్ అయింది, అసలు ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఎందుకు ప్యారడైజ్ లాంటిది అంటారు. మనకి ఇన్ని జోన్స్ ఉన్నా కూడా ఓన్లీ వెస్ట్ జోన్లోనే మనకి ల్యాండ్ ప్రైజెస్ ర్యాపిడ్ గ్రోత్ ఎందుకుంటుంది. అలాగే ఈ హై రైజ్ టవర్స్లో ఎస్ఎఫ్టీ వచ్చి 9,000 నుంచి 15,000, ఈవెన్ కొన్ని హై రైజ్ టవర్స్లో 20,000 కూడా కోట్ చేస్తూ ఉన్నారు. దానికి సపోర్ట్ చేస్తున్న ఫ్యాక్టర్స్ ఏంటి? సో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ వెస్ట్ జోన్ అండ్ ముంబై హైవే. ముంబై హైవేని కోర్ హైదరాబాద్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చు, వెస్ట్ జోన్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చు, సౌత్ జోన్ నుంచి ఎలా యాక్సెస్ చేయొచ్చు, అండ్ ద ముంబై హైవేలో ద బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ ఏది, మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్న ప్లేస్ ఏది అనేది ఈరోజు క్లియర్ కట్గా, క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే చూపిస్తాను కూడా. సో దిస్ ఈజ్ గచ్చిబౌలి జంక్షన్ అండి. ఒకప్పుడు ఈ గచ్చిబౌలి జంక్షన్లో ఇక్కడ మనం స్టాండ్ అయితే ఏఐజీ హాస్పిటల్స్ కనిపిస్తూ ఉండేది, బట్ నౌ ఆ వ్యూ క్లోజ్ అయిపోయింది. లాట్ ఆఫ్ సూపర్ స్ట్రక్చర్స్ వచ్చేసినాయి. అలాగే ఈ ఫ్లైఓవర్స్ చూస్తున్నారు కదా, 3 ఫ్లైఓవర్స్, శిల్పా ఫ్లైఓవర్, అంటే డిఫరెంట్ పార్ట్స్కి యాక్సెస్ చేయొచ్చు. మనకు ఆపోజిట్లో ఉన్న రోడ్డు డైరెక్ట్ మియాపూర్ని యాక్సెస్ చేస్తుంది. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే టువర్డ్స్ బిహెచ్ఈఎల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇవన్నీ మనం యాక్సెస్ చేయొచ్చు. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే అగైన్ హైటెక్ సిటీ, ఈ ఐటీ షాడో ఏరియాస్ అన్నీ కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. టువర్డ్స్ మెహదీపట్నం, ఆర్జీఐఐ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అట్లా రీచ్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ద ఎకనామిక్ ఇంజన్ అండి. ఈ హైదరాబాద్ సిటీకే ఇది ఎకనామిక్ ఇంజన్. ప్లస్ హైటెక్ సిటీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అంతా స్టార్ట్ అయిన ప్లేస్ మన హైటెక్ సిటీ టవర్స్. సో అక్కడి నుంచి డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో లెట్స్ మూవ్ అండి. మనం ఇప్పుడు గచ్చిబౌలి జంక్షన్లో స్టార్ట్ అయ్యాము. వీఆర్ మూవింగ్ టువర్డ్స్ ముంబై హైవే. ఇది ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 1 అనేది ఎకనామిక్ ఇంజన్, టోటల్ తెలంగాణకే ఎకనామిక్ ఇంజన్. ఇక్కడ నియర్ బై ప్లేసెస్ చూద్దాం ఒకసారి. గచ్చిబౌలి అనేది ఐటీ హబ్. ఆల్మోస్ట్ 1,500 ఐటీ కంపెనీస్, గూగుల్, అమెజాన్, యాపిల్ లాంటి కంపెనీస్ ఇక్కడ రిసైడ్ అయినాయి. అలాగే టీసీఎస్, విప్రో, ఐటీ జైంట్స్ అనుకోండి. ఐటీ జైంట్స్ అన్నీ గచ్చిబౌలి, హైటెక్ సిటీ సరౌండింగ్స్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ప్లేస్ తీసుకుంటే
ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ హైదరాబాద్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని మనం బాంబేతో కంపేర్ చేయొచ్చు. వై? బికాజ్ ముంబై అనేది ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ ఇండియా, బట్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఫైనాన్షియల్ హబ్ ఆఫ్ తెలంగాణ. బ్యాంకింగ్ ప్లస్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఫైనాన్షియల్ హబ్లో రిసైడ్ అయి ఉంటాయి. సో ఇట్స్ ఏ వరల్డ్ క్లాస్ ఫైనాన్షియల్ హబ్. అలాగే గ్లోబల్ ఎకనామిక్ సెంటర్స్కి ఇది హబ్ లాంటిది. నెక్స్ట్ ప్లేస్ లెట్స్ లుక్ ఎట్ ఇటు కొండాపూర్ అండి. కొండాపూర్ అనేది ప్రీమియం రెసిడెన్షియల్ హబ్, అలాగే ప్రీమియం కమర్షియల్ హబ్. మిక్స్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ ప్రీమియం కమర్షియల్ ప్లేస్ అనమాట. బిజినెస్ హబ్ అనుకోండి, రెసిడెన్షియల్ హబ్ అనుకోండి. సో ఇట్స్ అబౌట్ కొండాపూర్ అండి. సో గచ్చిబౌలి జంక్షన్ అనేది ఐటీ హబ్ అండి. మీరు చూడొచ్చు అలాంగ్ ఓఆర్ఆర్ ఎలా ఉన్నాయో అన్ని ఐటీ పార్క్స్. అలాగే ఇది హెల్త్ కేర్ హబ్ కూడా. ఇక్కడ మీరు చూస్తే స్టార్ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కనిపిస్తూ ఉంది. అపోలో హాస్పిటల్స్ ఓపెనింగ్ సూన్ అని. అలాగే లెఫ్ట్ సైడ్ మీకు యశోద హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ మెగా హాస్పిటల్ వస్తుంది నానక్రామ్గూడలో. ఏఐజీ ఉంది, మెడికవర్ ఉంది. ఇలా లాట్ ఆఫ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అండి. ఇక్కడ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ గురించి మీకు చెప్పాలంటే ఈవెన్ ఫారినర్స్ చాలామంది హెల్త్ ట్రీట్మెంట్స్ కోసం ఈ ప్లేస్ని విజిట్ చేస్తారు, గచ్చిబౌలిని. అలాగే ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలా క్రిటికల్ కేసెస్ ఎక్కడా సాల్వ్ అవ్వని కేసెస్ మన హైదరాబాద్లో సాల్వ్ అవుతాయి. గ్యాస్ట్రానామికల్ కేసెస్ కావచ్చు, ఇలాంటి సమ్ కేసెస్. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్, హైదరాబాద్ ఈస్ గివింగ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. ఇలా హెల్త్ కేర్ కప్. అలాగే ఈ ఏరియాని తీసుకుంటే ఎడు హబ్ అని చెప్పొచ్చు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, గ్లోబల్గా రినౌడ్ ఇన్స్టిట్యూట్స్ ఇక్కడ ఉన్నాయి. ఐఎస్బి, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఎడు హబ్ని కంటిన్యూ చేద్దాము. ప్లస్ ఇక్కడ ఉన్న ఈ కాంక్రీట్ స్ట్రక్చర్స్ చూడండి, సూపర్ స్ట్రక్చర్స్ చూడండి. మై హోమ్ అవతార్, మై హోమ్ అవతార్, రాజపుష్ప ప్రొవెన్సియా. 10 years బ్యాక్ వీ జస్ట్ కాంట్ ఇమాజిన్ దీస్ స్ట్రక్చర్స్ అండి. మీరు రైట్ సైడ్ చూసినా లెఫ్ట్ సైడ్ చూసినా అన్నీ కూడా సూపర్ స్ట్రక్చర్స్. ఆల్మోస్ట్ 4,000 ఫ్యామిలీస్, 5,000 ఫ్యామిలీస్ ఒక కాంపౌండ్లో రిసైడ్ చేస్తూ ఉంటాయి విత్ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్. సో ఈ ఇంటర్చేంజ్ని తీసుకుంటే ఒక పక్క నానక్రామ్ కూడా, ఇంకొక సైడ్ గచ్చిబౌలిని యాక్సెస్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఫైనాన్షియల్ హబ్, ఐటీ హబ్, హెల్త్ హబ్ అండ్ ఎడు హబ్. ఇక్కడ మనం రియల్ ఎస్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి రియల్ ఎస్టేట్లో ల్యాండ్ ప్రైజెస్ పెరగటానికి ఆ పారామీటర్స్ ఏంటి? వాట్ ఆర్ దోస్ పారామీటర్స్ సపోర్టింగ్ ల్యాండ్ ప్రైజెస్ అంటే ఇవే: హెల్త్ ఫెసిలిటీస్, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్. ఎంప్లాయ్మెంట్ అంటే 10 lakh ఎంప్లాయ్మెంట్ ఉంది ఈ ప్లేస్లో, ఐటీ ఎంప్లాయ్మెంట్. అలాగే గ్లోబల్ ఎకనామిక్స్ సెంటర్స్ అన్నీ కూడా ఈ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్లోనే ఉంటాయి. అలాగే హెచ్ఎన్ఐస్ అండి. ఇండియాలో హెచ్ఎన్ఐస్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది ఇండియా. వాళ్ళంతా కూడా ఈ ప్లేసెస్లోనే రిసైడ్ చేస్తారు. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్రామ్గూడ, ఈ సరౌండింగ్. సో యూ కెన్ సీ దిస్ సూపర్ స్ట్రక్చర్స్. సో ఇక్కడ అట్మాస్ఫియర్ మీరు చూస్తే వీఆర్ ఇన్ సమ్ అదర్ ప్లేస్. అంటే ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ని మనం చూడలేము. మేబీ ముంబై, బెంగళూరు, చెన్నై ఇలాంటి 3-4 సిటీస్లోనే ఇలాంటి కన్స్ట్రక్షన్, అంటే ఇలాంటి ఫ్లాషీ బిల్డింగ్స్, ఇలాంటి వరల్డ్ క్లాస్ లైఫ్ స్టైల్ ఉంటుంది.
సో హైదరాబాద్ కూడా అలాంటి ఒక సిటీ. ఈ గచ్చిబౌలి జంక్షన్ నుంచి మనం టువర్డ్స్ ఎయిర్పోర్ట్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఎయిర్పోర్ట్ ట్రావెల్ చేసే వాళ్ళకి ఈజీ యాక్సెస్. కోర్ సిటీ నుంచి కావచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి కావచ్చు, గచ్చిబౌలి నుంచి కావచ్చు. సో accessibility ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ ఫ్యాక్టర్ అంటే ఇన్ రియల్ ఎస్టేట్. ల్యాండ్ ప్రైజెస్ పెరగాలంటే కనెక్టివిటీ ఈజ్ ఇంపార్టెంట్. ప్లస్ ఇది వరల్డ్ క్లాస్ కనెక్టివిటీ, మేనేజ్డ్ హైవే. ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు రిపీట్. ఇప్పుడు ఎగ్జిట్ తీసుకుంటే మనం బెంగళూరు హైవే రీచ్ అవుతాం, లెఫ్ట్కి స్ట్రైట్ వెళ్తే ముంబై హైవే. సో జాన్ ఎఫ్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన వర్డ్స్ నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. ఆయన ఏం చెప్పారంటే, రోడ్స్ మేక్ అమెరికా. అమెరికా ఈరోజు ప్రపంచానికే ఒక ఎకనామిక్ ఇంజన్, వరల్డ్లోనే అది సూపర్ పవర్. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ దే గాట్ బిగ్ రోడ్స్, దే గాట్ మేనేజ్డ్ హైవేస్. సో ఇప్పుడు నేనేమంటానంటే, రోడ్స్ మేక్ హైదరాబాద్, రోడ్స్ మేక్ తెలంగాణ. ఇండియాకే ఎకనామిక్ ఇంజన్ హైదరాబాద్ బికాస్ ఆఫ్ దీస్ రోడ్స్, దీస్ బిగ్ రోడ్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి, హైదరాబాద్ సిటీకి ఇన్నర్ రింగ్ రోడ్ ఉంది, అవుటర్ రింగ్ రోడ్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. టోటల్ ఇండియాలో ఇలాంటి సర్కులర్ డెవలప్మెంట్ ఉన్న సిటీ వన్ అండ్ ఓన్లీ హైదరాబాద్. వేరే ఏ సిటీ కూడా ఇలాంటి 3 మేనేజ్డ్ హైవేస్ లేవు. కొన్ని సిటీస్కి, బెంగళూరు, ముంబై లాంటి సిటీస్కి ఓఆర్ఆర్ ఉంది, బట్ రీజనల్ రింగ్ రోడ్ ఉన్న సిటీ ఇప్పటి వరకు ఇండియాలో లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ సిటీ హైదరాబాద్. సో కనెక్టివిటీ విషయంలో, accessibility విషయంలో హైదరాబాద్ ఎలా ఉందనేది మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. వెస్ట్ జోన్లోనే ల్యాండ్ ప్రైజెస్ ఇంతలా ఎందుకు పెరుగుతున్నాయి? రియల్ ఎస్టేట్కి వెస్ట్ జోన్ ప్యారడైజ్ లాగా ఎలా అయింది? ఆల్ ఓవర్ ఇండియా నుంచి ఇన్వెస్టర్స్ వచ్చి వెస్ట్ జోన్లో, దట్టు ముంబై హైవేలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే, దీస్ ఆర్ ద రీజన్స్. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, accessibility, ఫైనాన్షియల్ హబ్, ఎడు హబ్, అలాగే రిక్రియేషనల్ హబ్. లాట్ ఆఫ్ రిక్రియేషన్, లాట్ ఆఫ్ క్లబ్స్, లాట్ ఆఫ్ పార్క్స్, వండర్లా లాంటి ఎంటర్టైన్మెంట్ జోన్, ఇలా చెప్పుకుంటా పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. సో ఒక వరల్డ్ క్లాస్ సిటీకి, ఒక ఇంక్లూజివ్ సిటీకి ఏవైతే పారామీటర్స్ కావాలో అవన్నీ ఇక్కడ ఉన్నాయి. ప్లస్ అవి పూర్తిగా వెస్ట్ జోన్లో కాన్సన్ట్రేట్ అయినాయి. సో ఇక్కడ ఎగ్జిట్ తీసుకుంటే నౌ వి రీచ్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ కోకాపేట్ అండి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, ముంబై ఆఫ్ హైదరాబాద్. తెలంగాణ మొత్తానికి ఫైనాన్షియల్ హబ్ ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మీరు బోర్డు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చే ప్లేస్ ద ఫేమస్ కోకాపేట్. కోకాపేట్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సూపర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా కోకాపేట్ నియోపోలిస్, బిగ్గెస్ట్ ఐటీ హబ్, ఎంటైర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటీ హబ్. ఆ ప్లేస్ ఇది మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న ప్లేస్ అంతా. గర్రిన్ కోబెన్ కానీ ఈ సూపర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా. కోకాపేట్ ఎస్ఈజెడ్ ఆల్మోస్ట్ 500+ ఏకర్స్లో ఉంది. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ 200 ఏకర్స్, కానీ కోకాపేట్ సెజ్ వచ్చి 500 ఏకర్స్. జస్ట్ ఇమాజిన్ అండి, ఒక 200 ఏకర్స్లోనే హైటెక్ సిటీ వస్తే, ఇప్పుడు ఇక్కడ కోకాపేట్లో నియోపోలిస్లో జరుగుతున్న డెవలప్మెంట్కి ఇక్కడ ఎలాంటి న్యూ సిటీ ఫామ్ అవుతుంది? మన చీఫ్ మినిస్టర్ ముచ్చర్లని 4th సిటీగా అనౌన్స్ చేశారు కాబట్టి మేబీ మనం సరదాగా దీన్ని 5th సిటీ అనుకుందాం. ద న్యూ సిటీ అండి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇక్కడ, 100 feet రోడ్స్ అన్నీ కూడా. ప్లస్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో బిగ్గెస్ట్ ఐటీ టవర్, ఇండియాలోనే బిగ్గెస్ట్ ఐటీ టవర్ ఈ నియోపోలిస్లో వస్తుంది. అది మై హోమ్ గ్రూప్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మై హోమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. మై హోమ్ గ్రూప్ వాళ్ళ హిస్టరీలో ఇప్పుడు వరకు ఎంత స్క్వేర్ ఫీట్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో
దానికన్నా ఎక్కువ స్క్వేర్ ఫీట్ ఒక నియోపోలిస్లోనే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో జస్ట్ ఇమాజిన్ ద పొటెన్షియల్ ఆఫ్ నియోపోలిస్ అండి. ఇది ఒక ఎకనామిక్ ఇంజన్, ఇండియాకే ఎకనామిక్ హబ్ కాబోతుంది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. మీకు తెలుసు రీసెంట్ ఆక్షన్లో 1 acre 100 crores సేల్ చేశారు ఇక్కడ. దిస్ ఏరియా హ్యాస్ గాట్ దట్ క్యాపబిలిటీ అండి, దట్ పొటెన్షియల్. ఇంకొక 5 yearsలో హైదరాబాద్లో ఇది ఇంకొక సిటీ అనుకోండి, మోడర్న్ సిటీ అనుకోండి, గ్లోబల్ సిటీ అనుకోండి, ఐటీ హబ్ అనుకోండి. ఇప్పుడు మీరు ఔటర్ రింగ్ రోడ్ నుంచి చూస్తున్న ఎగ్జిట్, ఇది కేవలం కోకాపేట్ సెజ్ కోసం కన్స్ట్రక్ట్ చేస్తున్న ఎగ్జిట్, ఫామ్ చేస్తున్న ఎగ్జిట్. త్రూ ఈ ఎగ్జిట్ మనం డైరెక్ట్ కోకాపేట్ సెజ్ని అసిస్ట్ చేయొచ్చు. ఆ కనిపించే సూపర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా, మీ వ్యూ పాయింట్లో కనిపిస్తున్న సూపర్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా రిలేటెడ్ టు నియోపోలిస్, కోకాపేట్ సెజ్. సో కోకాపేట్ అనేది ఇండియా మొత్తం ఫేమస్ అయింది, చాలా మూవీస్లో ఆ నేమ్ మెన్షన్ చేస్తూ ఉంటారు. దానికి రీజనే ఈ హబ్ లెఫ్ట్ సైడ్. ఇట్స్ ఏ హిల్ టాప్ హబ్ అండి, సిరీస్ ఆఫ్ మౌంటైన్స్. ప్లస్ ఈ నియోపోలిస్కున్న స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే, ఎగ్జాక్ట్గా ఈ హబ్కి ఆపోజిట్, నియోపోలిస్కి ఆపోజిట్ గండిపేట లేక్ ఉంటుంది, ఉస్మాన్ సాగర్ లేక్ ఉంటుంది. ఆ లేక్స్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 86,000 acres 111 జీవోలో ఉంది. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. సో ఎలాంటి ప్లేస్లో ఉంది ఈ కోకాపేట్ సెజ్ అనేది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అనేది ఇమాజిన్ చేయండి. సో హైదరాబాద్ హిస్టరీలో హైటెక్ టవర్స్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే, న్యూ సిటీకి అది ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే, ఆ డాట్స్ని కనెక్ట్ చేసుకుంటూ మనం ఇంత దూరం వచ్చాం. ఇది న్యూ బిగినింగ్ అండి నియోపోలిస్ అనేది. సో ఈ డాట్స్ ఎక్కడి వరకు వెళ్తాయి అనేది చూడండి. మనం ఇప్పటి వరకు న్యూయార్క్, షాంఘై వీటితో కంపేర్ చేసుకుంటున్నాం హైదరాబాద్ని. కంపేర్ చేయటానికి బాగానే ఉంది, కానీ యాక్చువల్గా ఆ లెవెల్కి మనం వెళ్ళలేదు. బట్ నియోపోలిస్ వచ్చిన తర్వాత మేబీ we might reach to that stage అండి. సో now we are reaching సెకండ్ ఎగ్జిట్ అండి, కొల్లూరు ఎగ్జిట్ రీచ్ అవుతాము. కొల్లూరు ఎగ్జిట్ కూడా సేమ్ అండి, ఇప్పుడు గచ్చిబౌలి అలా సేమ్ విత్ కొల్లూరు ఎగ్జిట్. కేర్ ఆఫ్ ఐటీ కంపెనీస్, అలాగే ఎడు హబ్, అలాగే హెల్త్ హబ్, అలాగే ప్రీమియం రెసిడెన్షియల్ ఏరియా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చెప్పాలి మీకు. వెస్ట్ హైదరాబాద్లో ఉన్న ఎస్ఎఫ్టీ ప్రైజెస్, అంటే హై రైజ్ టవర్స్లో ఉన్న ఎస్ఎఫ్టీ ప్రైజెస్ తీసుకుంటే 6,000 నుంచి స్టార్ట్ అయ్యి 15,000, ఈవెన్ కొన్ని హై రైజ్ టవర్స్లో 17,000 వరకు కూడా నడుస్తూ ఉంది. కొంత రీజనబుల్ ప్రైజ్లో మనం ఒక మంచి ఫ్లాట్ పర్చేజ్ చేసుకోవాలంటే ఇట్స్ పాసిబుల్ ఇన్ కొల్లూరు అండి. అరౌండ్ 6,000 నుంచి 8,000 వరకు మన కొల్లూరులో బ్రాండెడ్ కంపెనీస్, ప్రీమియం కంపెనీస్ కన్స్ట్రక్ట్ చేసే హై రైజ్ టవర్స్లో మనం ఫ్లాట్ పర్చేజ్. దానికి రీజన్ ఏంటంటే, డెవలప్మెంట్ అనేది హైటెక్ సిటీ దగ్గర స్టార్ట్ అయింది. హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి వచ్చింది, గచ్చిబౌలి నుంచి టువర్డ్స్ వెస్ట్ జోన్ వైపు మూవ్ అవుతూ వస్తుంది. సో ఆ ప్రైజెస్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఇక్కడ ఉంది. పూర్తి స్థాయిలో ఇది ఇంకా డెవలప్మెంట్ పూర్తి కాలేదు, ఇంకా లాట్ ఆఫ్ ల్యాండ్స్ ఆర్ అవైలబుల్. దట్స్ వై అరౌండ్ 6,000 to 8,000 మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం సెర్చ్ చేయండి, ఒక 10-15 వెంచర్స్ విజిట్ చేయండి, చూసుకోండి. సో మీకు బెస్ట్ ప్రైస్లో దొరుకుతుంది. బట్ మీరు గచ్చిబౌలిలో పర్చేజ్ చేయాలంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ 10,000 అండి. మినిమం ప్రైజే 10,000 to 15,000 ఉంది ప్రీమియం రెసిడెన్షియల్ హబ్ అని. సో గచ్చిబౌలికి ఎలాంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయో ద సేమ్ విత్ సెకండ్ ఎగ్జిట్ ఆల్సో అండి. ఎడు హబ్, హెల్త్ హబ్, ప్రీమియం రెసిడెన్షియల్ హబ్, ప్రీమియం కమర్షియల్ హబ్. అలాగే ఐటీ ఎంప్లాయీస్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కొల్లూరు అండ్ ఈ చుట్టుపక్కల ఏరియాస్. బికాజ్ అందరూ గచ్చిబౌలిలో స్టే చేయలేరు, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ బడ్జెట్ అందరూ దగ్గర ఉండదు. ఈవెన్ ఐటీ ఎంప్లాయీస్ కూడా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పర్చేజ్ చేయలేని పరిస్థితి అండి. సో దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ కొండాపూర్, టువర్డ్స్ మియాపూర్, టువర్డ్స్ చందానగర్, టువర్డ్స్ బౌరంపేట, అలాగే టువర్డ్స్ కొల్లూరు. కొల్లూరు తర్వాత వచ్చే ఎగ్జిట్టే పటాన్ చెరువు ఎగ్జిట్, ఎగ్జిట్ నెంబర్ 3. సో ఓఆర్ఆర్కు ఉన్న అన్ని ఎగ్జిట్స్లో ఎగ్జిట్ నెంబర్ 3 చాలా క్రూషియల్ ఎగ్జిట్.
అది ఎలా అనేది నేను ఆ ఎగ్జిట్ రీచ్ అయిన తర్వాత చెప్తాను. సో స్టే ట్యూన్. ఇప్పుడు మీ వ్యూ పాయింట్లో కనిపిస్తున్న ప్లేస్ అంతా కొల్లూరు అండి. 5 minutes బ్యాక్ నేను చెప్పిన ప్లేస్ ఇది. మీకు ఒక మంచి ప్రైజ్లో హై రైజ్ టవర్లో మంచి ఫ్లాట్ అయితే ఇక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు. సో మేబీ ఈ ప్రైజెస్ ఇంకొక 1 year లేదంటే 2 years అవైలబుల్ ఉండొచ్చు. నెక్స్ట్ ఆ తర్వాత ఇక్కడ కూడా మీరు పర్చేజ్ చేయలేరు. సో ఎవరైనా 6,000 to 8,000 ఆ బడ్జెట్లో పర్చేజ్ చేయాలి అని చూస్తుంటే యూ కెన్ డూ యువర్ ఓన్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఒక మంచి ఫ్లాట్ అయితే పర్చేజ్ చేసుకోండి. లేదు మీరు వెయిట్ చేస్తే 1 year తర్వాత అంటే మీరు ఎగ్జిట్ నెంబర్ 3కి మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 2లో ఇంకా అవైలబిలిటీ ఉంటుంది. బట్ సేమ్ లైక్ గచ్చిబౌలి 10,000 నుంచి 15,000 వరకు ఆల్రెడీ పాన్ ఇండియా బిల్డర్స్ ఈ ఏరియాకి వచ్చారు, ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నారు. ప్రెస్టేజ్ లాంటి గ్రూప్స్, అలాగే మన హైదరాబాద్లో ఉన్న అపర్ణ, మై హోమ్ ఇలాంటి వాళ్ళంతా ఈ ఏరియాలో ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉన్నారు. వన్స్ వీళ్ళ యాక్టివిటీ స్టార్ట్ అయితే ద ప్రైజెస్ విల్ బూమ్ అప్. సో దిస్ ఈస్ ద టైమ్ అండి. ఈవెన్ తెల్లాపూర్ ఆల్సో అండి, మీకు రీజనబుల్ ప్రైస్లో ఒక మంచి ఫ్లాట్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. కొల్లూరు, ఈవెన్ తెల్లాపూర్ కూడా చాలా ప్రీమియం ప్లేస్, నౌ అప్కమింగ్ ఏరియా అనమాట. ప్లస్ ఈ తెల్లాపూర్కి, కొల్లూరుకి వీటన్నిటికీ బిగ్ అసెట్ ఏంటంటే రేడియల్ రోడ్ నెంబర్ 7 రీసెంట్గా కంప్లీట్ చేశారు. బట్ మోకిలా దగ్గర ఒక స్ట్రెచ్ పెండింగ్లో ఉంది. అది కూడా కంప్లీట్ అయితే మీకు డైరెక్ట్ గచ్చిబౌలి లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి డైరెక్ట్ కోకాపేట్ సజ్జన యాక్సెస్ చేయొచ్చు, మోకిలాని యాక్సెస్ చేయొచ్చు, శంకరపల్లిని యాక్సెస్. సో దిస్ ఈజ్ ఎగ్జిట్ నెంబర్ 2 అంటే మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ కొల్లూరు అండ్ తెల్లాపూర్ ఎగ్జిట్. నెక్స్ట్ మనం థర్డ్ ఎగ్జిట్ పటాన్ చెరువు ఎగ్జిట్ రీచ్ అవుతాం, ముంబై హైవే. సో ఎప్పుడూ కూడా డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది అనేది మీకు ఒక ఐడియా ఇస్తాను. ఒక డాట్ తీసుకుందామండి. డాట్ అంటే మన హైటెక్ సిటీ సైబర్ టవర్స్, దీనికి అంతటికీ కేంద్ర స్థానం అక్కడే ఉంది. అక్కడే ఆ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. సో ఆ సైబర్ టవర్స్ నుంచి ఆ సరౌండింగ్స్ స్లోగా డెవలప్ అవుతూ వచ్చింది. టువర్డ్స్ ముంబై హైవే తీసుకుంటే మియాపూర్ కావచ్చు, కొండాపూర్ కావచ్చు, హఫీజ్పేట్ కావచ్చు, కాజాగూడ కావచ్చు, ఈ ఏరియా డెవలప్ అవుతూ వచ్చింది. అలాగే అక్కడి నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మెహదీపట్నం వరకు డెవలప్ అయింది. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఐఎస్బి, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అలా ఆ ప్లేస్ డెవలప్ అయింది. టువర్డ్స్ ఓఆర్ఆర్ తీసుకుంటే ఓఆర్ఆర్ నుంచి టువర్డ్స్ కొల్లూరు, ఇప్పుడు మీకు చూపిస్తున్న ప్లేస్ కొల్లూరు, నెక్స్ట్ వచ్చి పటాన్ చెరువు, అలాగే రాజేంద్ర నగర్, ఎయిర్పోర్ట్, ఇలా స్టెప్ బై స్టెప్ ఈ డెవలప్మెంట్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. జస్ట్ లైక్ కనెక్టింగ్ డాట్స్ అంటే మెయిన్ డాట్ సైబర్ టవర్స్ అయితే సైబర్ టవర్స్ నుంచి రేడియల్ రోడ్స్ లాగా డెవలప్మెంట్ స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్లో మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే రిపిల్ ఎఫెక్ట్ అండి. అక్కడ సైబర్ టవర్స్ వస్తే ఆ రిపిల్ ఎఫెక్ట్ అంటే ఆ ల్యాండ్ ప్రైజెస్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ మీకు మియాపూర్లో ఉంటుంది. ఇక్కడ స్క్వేర్ యార్డ్ 10,000 ఉంటే మియాపూర్లో 2,000 ఉన్న స్క్వేర్ యార్డ్ 3,000 అవుతుంది, 4,000 అవుతుంది. సో దీన్ని కొంచెం అర్థం చేసుకోండి, రియల్ ఎస్టేట్లో రిపిల్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. అలాగే ఇప్పుడు ఈ సైబర్ టవర్స్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ బెంగళూరు హైవే వరకు ఉంది, రాజేంద్ర నగర్కు ఉంది. ఇటువైపు తీసుకుంటే కొల్లూరు వరకు ఆల్రెడీ ఈ కొల్లూరులో ప్రైజెస్ 7,000, 8,000 ఫర్ ఎస్ఎఫ్టీ రీచ్ అయింది. ల్యాండ్ పర్చేజ్ చేసే పరిస్థితి అయితే లేదు ఇక్కడ. నెక్స్ట్ మనం ల్యాండ్ పర్చేజ్ చేయాలంటే వీ షుడ్ మూవ్ టువర్డ్స్ ముంబై హైవే అండి. సో ఈ రిపిల్ ఎఫెక్ట్
సైబర్ టవర్స్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, గచ్చిబౌలి యొక్క రిపిల్ ఎఫెక్ట్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, ఈ హెల్త్ హబ్ యొక్క రిపిల్ ఎఫెక్ట్, ఈ కొల్లూరు, తెల్లాపూర్, ఈ ప్లేసెస్, ఈ కమర్షియల్ హబ్స్ లాంటి ప్లేసెస్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ముంబై హైవే మీద ఉంటుంది. అలాగే ఐటీ కంపెనీస్, లాట్ ఆఫ్ ఐటీ కంపెనీస్, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, టీసీఎస్, విప్రో, ఐటీ జైంట్స్ అన్నీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అండ్ గచ్చిబౌలిలో ఉన్నాయి. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు ఇక్కడ రిసైడ్ చేస్తారు. సంగారెడ్డిలో రిసైడ్ చేస్తారు, సదాశివపేటలో రిసైడ్ చేస్తారు, పటాన్ చెరువులో రిసైడ్ చేస్తారు. సో ఐటీ కంపెనీ, ఐటీ హబ్ యొక్క రిపిల్ ఎఫెక్ట్ మీకు సంగారెడ్డి వరకు ఉంది, ముంబై హైవే వరకు ఉంది, అలాగే టువర్డ్స్ బెంగళూరు హైవే వరకు ఉంది, టువర్డ్స్ శ్రీశైలం హైవే వరకు కూడా ఉంది. సో రిపిల్ ఎఫెక్ట్ ఆర్ గ్రాబింగ్ ద ఎఫెక్ట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ రియల్ ఎస్టేట్లో. ఇది రియల్ ఎస్టేట్ లా అనుకోండి. రియల్ ఎస్టేట్లో యూనివర్సల్ లా. ల్యాండ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతాయి, ఎలా పెరుగుతాయి అనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఈ రిపిల్ ఎఫెక్ట్, ఈ గ్రాబింగ్ ద ఎఫెక్ట్ మీకు తెలిసి ఉండాలి. సో దట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్ అండి. గచ్చిబౌలి అనేది కేంద్ర స్థానం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడైనా ల్యాండ్ పర్చేజ్ చేయండి, శ్రీశైలం హైవేలో ల్యాండ్ పర్చేజ్ చేయండి, బెంగళూరు హైవేలో ల్యాండ్ పర్చేజ్ చేయండి, లేదు రాజేంద్ర నగర్ ల్యాండ్ పర్చేజ్ చేయండి, లేదు ముంబై హైవేలో ల్యాండ్ పర్చేజ్ చేయండి. మీరు డిస్టెన్స్ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేసుకుంటారు, అది నేను చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఐటీ హబ్ నుంచి, గచ్చిబౌలి నుంచి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉన్నాం అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఇంకా చెప్పాలంటే ఎంత డిస్టెన్స్లో ఉన్నామనే కన్నా ఎంత టైంలో మన ట్రావెల్ టైం ఆ పర్టికులర్ ప్లేస్కి ఎంత ఉంది అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అక్కడ ల్యాండ్ ప్రైజెస్ కూడా దీన్ని బేస్ చేసుకునే ఉంటాయి. సో దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ రిపిల్ ఎఫెక్ట్. ఐ కాల్ కాదు, ఇది రియల్ ఎస్టేట్లా, యూనివర్సల్లా రిపిల్ ఎఫెక్ట్. సో ఈ ఫ్యాక్టర్ని మీరు అర్థం చేసుకుంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ మీకు చాలా ఈజీ అవుతుంది. మీరు ఇప్పుడు చాలా ప్లేసెస్ విజిట్ చేస్తారు, అక్కడ చూసి ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని చాలామంది డ్రాప్ అవుతూ ఉంటారు. బట్ ఆఫ్టర్ 5 years మళ్ళీ మీరు ఆ ప్లేస్ విజిట్ చేస్తే అది డెవలప్ అయి ఉంటుంది. అరే మిస్ అయ్యానే. యాజ్ ఎ రియల్టర్ ఈ మాటలు నేను ప్రతిరోజు వింటానే ఉంటాను. సో ఇక్కడ రిపిల్ ఎఫెక్ట్ అని అర్థం చేసుకోవటంలో మీరు ఫెయిల్ అయ్యారు. మీరు పర్చేజ్ చేసే ప్లేస్లోనే ఐటీ టవర్ ఉండాలని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు పర్చేజ్ చేసే ప్లేస్లో ఐటీ టవర్ ఉంటే స్క్వేర్ యార్డ్ 10,000 ఎందుకు ఉంటుందండి, అక్కడ 1 lakh ఉంటుంది కదా. సో గచ్చిబౌలిలో ఐటీ టవర్ ఉంటే, ఐటీ హబ్ ఉంటే, గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ హబ్ ఉంటే, గచ్చిబౌలిలో హెల్త్ హబ్ ఉంటే, గచ్చిబౌలిలో ఎంటర్టైన్మెంట్ అండ్ ఎడు హబ్ ఉంటే, ముంబై హైవేలో పటాన్ చెరువులో ప్రైజెస్ పెరుగుతాయి. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ రిపిల్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ వాట్ ఐ కాల్ గ్రాబింగ్ ద ఎఫెక్ట్. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అంటే ఈ లాని అర్థం చేసుకుని తీరాలి. ఈ లాని అర్థం చేసుకుంటే మీరు రియల్ ఎస్టేట్లో బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ లాని కొంచెం క్లియర్ కట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో మా 3TV టీం నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు చాలా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవుతూ ఉండొచ్చు, చాలామంది ఎక్స్పర్ట్స్ అడ్వైజ్ వింటూ ఉండొచ్చు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు ఎవరైనా ఇచ్చారా ఇంతకుముందు? ఒకసారి రీచెక్ చేసుకోండి. అంటే ఇక్కడ మమ్మల్ని హైలైట్ చేయడానికి ఈ విషయం చెప్పట్లేదు. మేము ముందుకెళ్ళాలంటే వీ నీడ్ యువర్ సపోర్ట్. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ టు షేర్ అవర్ వీడియోస్, టు లైక్ అవర్ వీడియోస్, అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎవరైనా ఇస్తే ఈ రిక్వెస్ట్ని లైట్ తీసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. సో ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా ఇస్తున్నారా? మేబీ 1 or 2 persons ఇస్తూ ఉండొచ్చు, బట్ వెరీ ఫ్యూ, నాట్ ఈవెన్ 4-5 people ఇన్ హైదరాబాద్ ఈ లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు మీ వ్యూ పాయింట్లో ఉన్న ఏరియాని అబ్జర్వ్ చేయండి. ఐసోలేటెడ్గా ఉంది. సో అంటే గచ్చిబౌలి యొక్క రిపిల్ ఎఫెక్ట్ ఇంకా పూర్తి స్థాయిలో ఇక్కడికైతే రీచ్ అవ్వలేదు.
సో ఈ రీచ్డ్ ఎగ్జిట్ నెంబర్ 3 అండి. ఇది ముంబై హైవేని అసెస్ చేస్తుంది ఈ ఎగ్జిట్. సో చాలా క్రూషియల్ ఎగ్జిట్ అండి ఈ ఓఆర్ఆర్ కొన్న ఎగ్జిట్స్లో. ఎలా అంటే ఒక పక్క ఐటీ హబ్ని, నార్త్ సైడ్లో ఉన్న ఫార్మా హబ్ని ఈ ఎగ్జిటే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే హెల్త్ కేర్ ఇండస్ట్రీని, ఫార్మా హబ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీని, కోర్ సిటీ నుంచి థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ప్రతిరోజు ఈ ముంబై హైవేకి ట్రావెల్ చేస్తారు. బికాజ్ ఫార్మా హబ్ ఈజ్ హియర్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఈజ్ హియర్, ఇండస్ట్రియల్ హబ్ ఈజ్ హియర్. వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్ని ముంబై హైవేతో ఈ జంక్షన్, ఈ ఎగ్జిట్ కనెక్ట్ చేస్తుంది. అలాగే కోర్ సిటీని ఈ జంక్షన్ వెస్ట్ ముంబై హైవేతో కనెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ ఎగ్జిట్ ఐటీ హబ్ని, ఫార్మా హబ్ని, నార్త్ సైడ్ ఉన్న ఫార్మా హబ్ని కనెక్ట్ చేస్తూ ఉంటుంది. సో ఎకనామిక్ ఇంజన్స్ని కనెక్ట్ చేసే హబ్ ఇది. అలాగే మీరు ఇక్కడ ఈ ఎగ్జిట్ నుంచి తీసుకుంటే ఇట్స్ ఏ స్ట్రైట్ రోడ్ అండి అప్ టు ఎల్బీ నగర్. సో నేను ఈ ముంబై హైవేని స్పైన్ ఆఫ్ హైదరాబాద్ అంటాను. ఈ ముంబై హైవే యాక్చువల్గా ఏం చేస్తుందంటే హైదరాబాద్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఆ 2 పార్ట్స్ కూడా ఒక పక్క తీసుకుంటే సికింద్రాబాద్ ఏరియా, నార్థరన్ పార్ట్ అనమాట, అంటే ట్రెడిషనల్ బిజినెస్ హబ్. అలాగే రైట్ సైడ్ తీసుకుంటే మోడర్న్ సిటీ, ద న్యూ సిటీ, ఐటీ హబ్, ఫైనాన్షియల్ హబ్, గ్లోబల్ ఎకనామిక్ సెంటర్స్, ఇవన్నీ వన్ సైడ్ ఉంటాయి. సో ద క్రూషియల్ హైవే, మనకున్న 9 హైవేస్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ హైవే. అలాగే ఓఆర్ఆర్ ఎగ్జిట్స్ అన్నిటిలో కూడా ద క్రూషియల్ స్ట్రాటజిక్ ఎగ్జిట్ ఈ ఎగ్జిట్ నెంబర్ 3. ఈ ముంబై హైవేకి రియల్ ఎస్టేట్లో ఇంత డిమాండ్ ఉండటానికి, లేదంటే ఇన్వెస్టర్స్ ప్యారడైజ్ అవటానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్.